మాట్లాడి శ్రీనివాస్ గారు మీరు ఏదైనా కొట్లాడాలి. శ్రీరంగం గారు ఏం చెప్తారు? ఇప్పుడు తాడు శ్రీనివాస్ గారు ఒక ఆరోపణలు చేస్తున్నారు. మ్యూట్లో ఉన్నారండి, మ్యూట్లో ఉన్నారు చూడండి. శ్రీరంగం గారు మీరు మ్యూట్లో ఉన్నారు చూడండి ఒకసారి, మీరు మ్యూట్లో ఉన్నారు చూడండి ఒకసారి అన్నా. అన్న గుడ్ మార్నింగ్ సీనన్నకి, రవణకి, బండారు గారికి, మోహన్ రావు గారికి, మీకు రాయేష్ అన్న. నాకు కొంచెం పేషెన్స్తో వినాలి దయచేసి. ఇప్పుడు సీనన్న ఎటు చెప్పాడు, ఎవరు పార్టీకి వాళ్ళు రిప్రజెంట్ చేస్తాం, కానీ వాస్తవ దృక్పథంతో మాట్లాడి. మీకంటే రవణ ముందు సీనన్న అదే పార్టీలో ఉన్నాడు, అందులో కార్పొరేషన్ చైర్మన్ చేసి అనేక వేదికల మీద సీనన్న ఆ పార్టీకి మద్దతుగా మాట్లాడాడు. ఈరోజు తప్పును ఒప్పుకోవాలి, తప్పు జరిగినప్పుడు. ఇప్పుడు సీనన్న ఆనెస్ట్ కాబట్టి ఆయన అడ్వకేట్, నేను అడ్వకేట్, మీరు ఒక విలేకరి. మనము రెస్పాన్సిబుల్ పర్సన్స్ సమాజంలో ప్రతి అదేవిధంగా పార్టీకి రిప్రజెంట్ చేస్తున్న వ్యక్తులు. కాళేశ్వరము ప్రాజెక్ట్ అనేది బొందలో పోసింది 1,00,000 కోట్లు. 1,00,000 కోట్లు అంటున్నారు, నువ్వు అంటున్నావు 96 కోట్లు అయింది, 4 కోట్లు తక్కువ, 4,000 కోట్లు తక్కువనే 96,000 కోట్లు అయినాయి అంటున్నారు. అన్న వాస్తవాల్లో ఒప్పుకోవాలి. మీరు ఒక్క మేడిగడ్డ ప్రాజెక్ట్ కుంగింది, మిగతా అన్ని కాలువలు తవ్వారు, సొరంగాలు తవ్వారు, ప్రాజెక్టు కట్టారు, రిజర్వాయర్లు కట్టారు. అన్న మనం ఒక ఇల్లు కడితే కింద పిల్లర్లే పోయి పైన 3 ఫ్లోర్లు బాగుండి అంటే నడిచిద్దా అన్న? అసలు ఉపయోగం లేకుండా ప్రాజెక్ట్ కట్టి దాన్ని వాటర్ పంపు చేసింది లేదు, పాడు లేదు, అది నిష్ప్రయోజకమైన ప్రాజెక్ట్ అని కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి మొత్తుకుంటుంది. మీరు నీళ్లు ఏదో స్టోరీ చెప్పుకొచ్చారు, కృష్ణానది గోదావరి మధ్యలో ఉంది, అదైంది ఇదైందని. మీరు 1,00,000 కోట్లు అక్కడ బొందబోసే కంటే 5,000 కోట్లు ఖర్చు పెడితే మహబూబ్నగర్ జిల్లాలో ఒక 8 ప్రాజెక్టులు, చిన్న మధ్యధరా ప్రాజెక్టులు కంప్లీట్ అయ్యాయి. అది వదిలిపెట్టి 1,00,000 కోట్లు అక్కడ నాశనం చేశారు. ఇప్పుడు ఈటెల రాజేంద్ర గారు నోటీస్ ఇచ్చారంటే ఆ రోజు ప్రభుత్వంలో ఈటెల రాజేంద్ర గారు కూడా భాగస్వామ్యం కాబట్టి, ఆర్థిక మంత్రిగా నిధులు చెల్లించే దాంట్లో సంతకం పెట్టారు కాబట్టి ఈటెల రాజేంద్ర గారు కూడా జరిగిన వాస్తవాలు చెప్పమని కమిషన్ ఇచ్చారు. ఇప్పుడు అన్న కమిషన్ శిక్ష చేసిద్దాని, ఏ కమిషన్ ఎవరికి శిక్ష అయ్యేదన్న? మనం జరిగింది అసెంబ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం. ఈటెల గారి సిగ్నేచర్స్ లేవు, ప్లీజ్ అన్న, సిగ్నేచర్స్ లేవు అన్న. నా మాట సిగ్నేచర్లే ఈటెల రాజేంద్ర గారు చెప్తారు అన్నమాట. అయితే మేమందరం ఈటెల రాజేంద్ర గారు భాగస్వామ్యం ఉందా లేదా అనేది కాదు అక్కడ వాస్తవం. అక్కడ ఈటెల రాజేంద్ర గారు ఆ రోజు ప్రభుత్వంలో భాగస్వామిగా ఆర్థిక మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయన ప్రమేయం ఎంతవరకు, ఆయన దృష్టిలో జరిగిన నిర్ధారణ ఏందనేది ఆయన్ని కూడా సమాచారం తీసుకుంటున్నారు. ఇక ఇప్పుడు సీనన్న చెప్పాడుగా, ఆ రోజు కేసీఆర్ గారు ఏం చెప్పారు? ప్రపంచ అద్భుతము, అత్యంత అద్భుతమైన ప్రాజెక్ట్, ప్రపంచంలో ఇలాంటి ప్రాజెక్ట్ లేదు, డిస్కవరీ ఛానల్లో వేయించారు, అనేక మంది ఎమ్మెల్యేలు తీసుకెళ్లి చూపించారు. ఈ రోజు కుంగితే ప్రభుత్వం హయాంలో కుంగింది. 2023లోనే ఏప్రిల్ మే ఎండాకాలంలో కుంగితే 6 నెలలు ముందే అది రిపేర్ చేయాల్సిన అవకాశం ఉంటే చేయకుండా మళ్ళీ మేము అధికారంలోకి వస్తామని నమ్మకం దాన్ని దాచిపెట్టారు. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు ఒక్క టీఎంసీ నీరు పంపు కాకుండా ఈరోజు దేశంలోనే అత్యంత అధికంగా వరి పండించిన రాష్ట్రంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం నిలబడిపోయింది. ఎందుకు నిలబడింది? వాటర్ మేనేజ్మెంట్తో. మీరు అనేది ఒక్కటే మేము చెప్పేది అంటే కాళేశ్వరంలో అవినీతి జరిగింది, అది వాస్తవం. 1,00,000 కోట్లు అంటే 1,00,000 కోట్లు అంటే ఇప్పుడు మీకు ఏం జరిగింది? ఇప్పుడు అన్న చెప్పినట్టుగా అసలు మోటార్ల కొనుగోలు కూడా అవకతవకలు జరిగాయంటే రంగంగా శ్రీరంగం గారు కలిపి మాట్లాడతారు. శ్రీరంగం గారు విషయం ఏంటంటే, శ్రీరంగం గారు అక్కడ ఈవెన్ మోటార్లు ఉంటాయి కదా పెద్ద పెద్ద, ఆ మోటార్ల కొనుగోలులో కూడా అవినీతి జరిగిందంట. అది కూడా ఒక మారినన్నా అక్కడ ఆ రోజు కేటీఆర్ క్యాప్ పెట్టుకొని ఇంజనీర్లు పెట్టుకొని ఏమన్నాడు? ఎవడా ఇంజనీర్ వివేక సమావేశంలో ఏం మాట్లాడు? అరే ప్రాజెక్టు రూపకల్పన నేనయ్యా, తయారు చేసింది నేను. ఇంజనీర్లు ఈరోజు ఏం చెప్తారు? డిపిఆర్ లేదు, ఏమీ లేదు, బిల్లులు లేవు, ముందుగానే 25% అడ్వాన్స్ ఇచ్చి పడేశారు, ఏది పడితే చేశారు. ఆ రోజు ఆయన ఏం చెప్పాడు? నిర్ణయం ఒక ప్రాంతీయ పార్టీకి అధికారం ఇస్తే, ఒక కుటుంబ పార్టీకి అధికారం ఇస్తే వ్యవస్థలు ఎంత భ్రష్టు పడిచో అంత భ్రష్టు పట్టించారు, ఎంత నాశనం చేస్తే అంత నాశనం చేశారు, ఎంత అవినీతి చేయొచ్చో అంత అవినీతి చేశారు. ఇప్పుడు ఇదే ఉదాహరణ ఇప్పుడు శ్రీనన్న చెప్పేవాడు చెప్తున్నా, ఇదే ఈ కార్ రేసులో 55 కోట్ల శ్రీరంగం గారు నేనేమంటున్నా, జుట్టు కాదండి, నాకు సంబంధం లేదు. అధికారం కాళేశ్వరం అయినా ఈ కార్ రేస్ అయినా అనేక ప్రాజెక్టుల్లో అవినీతి జరిగింది. 1,00,000 కోట్ల అవినీతి జరిగిన మాట వాస్తవము. 1,00,000 కోట్లు అంటే 1,00,000 కోట్లు ఈ 10 సంవత్సరాల బడ్జెట్లో కలిపి మొత్తం 1,00,000 కోట్లు దోచుకుంది కేసీఆర్ కుటుంబం, అది వాస్తవం. రెండోది 2014 ముందు రోసే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 10 రూపాయల డబ్బులు లేక కేటీఆర్ బయటకు కేసీఆర్ రవీంద్ర నాయక్ టీఆర్ఎస్ భవనం ముందు మట్టెత్తిపోసాడు. సీనన్నకు తెలుసు, రమణకు తెలుసు. అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు 1,000 కోట్ల రూపాయలు వైట్ అమౌంట్ బీజేపీతో సమానంగా, జాతీయ పార్టీ అయిన బీజేపీ
15, 14 రాష్ట్రాల అధికారంలో ఉంటే ఆ పార్టీకి వచ్చిన వైట్ అమౌంట్ ఎంత వచ్చిందో ఒక ప్రాంతీయ పార్టీకి ఒక చిన్న రాష్ట్రం Right. అధికారంలో ఉంటే Right. 2022-23 శ్రీరంగం గారు మళ్ళీ మాట్లాడదాం మనం శ్రీరంగం గారు మళ్ళీ మాట్లాడదాం వెయిట్ చేయండి మళ్ళీ మాట్లాడదాం కదా మళ్ళీ వస్తా ఒక నిమిషం ఉండండి ప్లీజ్ ఒక నిమిషం మళ్ళీ చర్చిద్దాం మళ్ళీ ఒక నిమిషం వెయిట్ చేయండి రామోహన్ రావు గారు ఒక్కడ సీనన్న అన్న రాజేష్ ఒకే ఒక మాట రవణ ఒప్పుకోవాల్సింది ఏంటంటే ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టులో కమిషన్ అసెంబ్లీలో చర్చించి ఒక కమిషన్ వేశారు. ఆ కమిషన్ విచారిస్తుంది. మాకేమి జరగలేదు, చిన్న చిన్న పొరపాట్లు కాదు. ఎందుకంటే సీనియర్ చెప్పినట్టుగా ఎవరు మంచి ప్రజాధనం మనం కొట్లాడింది ఎందుకు? నిధులు, నీళ్లు, నియామకాలు చేపట్ల నిధులు బొందబెట్టారు. నీళ్ల విషయంలో కృష్ణాది లేదు, గోదావరి బ్రహ్మాండం ఉంది. నిజం మాట్లాడండి, విష ప్రచారం చేయకండి. ఈ రవణ నిన్న దాకా కొట్లాడింది మాట్లాడాల్సి వస్తుంది. ఉద్యోగ నియామకాలు చెప్పారు, ఉద్యోగాలండి. మీరు ఒక ఉద్యోగం ఇప్పుడు ఒక నిమిషం శ్రీరంగం గారు ప్రతినిధిగా రవాణా చేయాల్సింది ఏంటంటే అవతల చెప్పేటప్పుడు ఇంటర్ నేర్చుకోవాలి రవాణా. ఒక నిమిషం ఉండండి మీరు ఇద్దరు ప్లీజ్. అరే ఏం మాట్లాడతామన్నా 52,000 ఉద్యోగాలు మీరు మాట్లాడుతున్నారు. వినాలి 10 సంవత్సరాలు మీరు కొనలేదా? రవి గారు ఒక నిమిషం ఉండండి ప్లీజ్. రవి గారు ఒక నిమిషం ఉండండి ప్లీజ్. ఇంటర్ నేర్చుకోవాలి. ఒక్క నిమిషం శ్రీరంగం గారు ఒక నిమిషం ఉండండి ప్లీజ్.